రైతు సోదరులకి శుభవార్త. గడిచిన 10 రోజుల వరకు టమాటా రైతులు ధరలేక కోత కూలీ ఖర్చు కూడా రాక చాలామంది పొలాల్లోనే వదిలేశారు. ఏదైనా ఎప్పుడైతే ఒక సంక్షోభం వచ్చిందో ఆ సంక్షోభంలో నుంచి కొన్ని అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. ధర పతనమై చాలామంది రైతులు టమాటా తోటలను దున్నేశారు. దీంతో ఒకసారిగా మార్కెట్లో షార్టేజ్ ఏర్పడింది. ఎండలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడైనా 45 డిగ్రీల టెంపరేచర్స్ దాటాయి అంటే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. సహజంగా మే జూన్ నెలల్లో కూరగాయల ధరలు అధికంగా ఉంటాయి. ఏప్రిల్లో కూడా ఎప్పుడూ లేని విధంగా 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా టెంపరేచర్స్ సగటున 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా, సహజంగా ఉండాల్సిన 42, 43 ఉండాల్సిన 45 డిగ్రీల టెంపరేచర్స్ కూడా దాటిపోతాం. రాబోయే కొద్ది రోజుల్లో ఇది 49 డిగ్రీలు, 50 డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ టచ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీంతో కూరగాయల సాగు కూడా తగ్గిపోయింది. ఈ విపరీతమైన వేడికి కూరగాయల దిగుబడులు కూడా ప్రభావం చూపుతా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అన్ని ధరలు పెరిగాయి. టమాటా రైతుకు కూడా మరొకసారి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. టమాటా సాగు చేస్తున్న రైతులకి కేజీకి సగటున 30 నుంచి 40 రూపాయల ధర దక్కుతూ ఉంది. మార్కెట్లో ఇప్పటికే వినియోగదారులకి 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా ధర అమ్ముతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వీటి ధరలు ఇంకా ఎగబాకే అవకాశమే ఉంది. ఎందుకంటే కొంతమంది రైతులు పొలాలు తొలగించారు విపరీతమైన ఎండలో. ఇప్పుడిప్పుడే కొంతమంది మరలా నర్సరీ పెంచి జూలైలో పంట తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా మరో 40-50 రోజుల వరకు టమాటా రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ధరలు వచ్చాయి. పంట ఉంచుకోండి అని చెప్పాం మనం గతంలో వీడియోలో కూడా. ధర పతనం అయింది కదా అని పంటను ఎక్కడ నాశనం చేయవద్దు. పంట హార్వెస్టింగ్ సమయాన్ని పెంచుకుంటూ పోతే ఏదో ఒక సమయంలో ఒక 30 రోజులు 40 రోజులు మంచి ధర తక్కిన ఆ రైతుకి కనీసం సాగు ఖర్చులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం వీడియోలో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టమాటా పంట ఎత్తేయొద్దు, తీసేయొద్దని. రైతు సోదరులు చాలామంది పాటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం టమాటా పంట ఉన్న రైతుకి ఇక ఇబ్బంది లేదు. కేజీ 40 నుంచి 50 రూపాయలు కూడా దాటిపోయే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో రైతు సోదరులకి టమాటాకి ఎంత ధర దక్కుతూ ఉంది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.